ఎప్పట్లాగే ఈ రోజున శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 9 విషయాలైతే నేను మీతో పంచుకోవడానికి అయితే ఈరోజు కూడా వచ్చేసాను. ఇక చివరి వీడియోలో కరెక్ట్ సమాధానం అడిగిన ప్రశ్నకు కరెక్ట్ సమాధానం చెప్పింది మేఘనా గారు కరెక్ట్ సమాధానం చెప్పి లక్కీ డ్రాలో విన్ అయ్యారు. ఇకపోతే ఈరోజు ఈ వీడియోలో నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరు నెక్స్ట్ వీడియోలో నేను పబ్లిష్ చేస్తానండి. ఈరోజు ఈ వీడియోలో అడిగే ప్రశ్న ఏంటంటే 3 9ల ఎంత, 3 × 9 ఎంతో కామెంట్లు పెట్టండి. అందరికీ నమస్కారం అండి, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని మొదటి విషయం, ఆవు కడుపున ఉన్న దూడ కనిపించాను, 2 యోనుల దూడ పుట్టాను. బాగా వినండి, ఆవు కడుపున దూడ కనిపించాను, 2 యోనుల దూడ పుట్టాను అంటే ఏం చెప్తున్నారంటే శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కడుపులో ఉన్న బిడ్డ కూడా స్కానింగ్ రూపంలో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏ బిడ్డ ఏంటి అనేది బిడ్డను. ఈ విషయాన్ని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనిషిని దూడగా భావించి చెప్తున్నారు. అలాగే 2 యోనుల దూడ పుట్టేను అంటున్నారు. ఇక 3 కాళ్ళ ఆవుకు మనుష్యుడే పుట్టేను, వాడు జనులతో వాదనలు చేశాను అన్నారు. 3 కాళ్ళ ఆవుకు మనిషి పుడతాడంట. ఆవుకు మనిషి పుట్టడం అంటే నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. ఇక 3 కాళ్ళ ఆవుకు మనిషి పుడతాడు అని చెప్తున్నారు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక రెండో విషయాన్ని మనం తెలుసుకుందాం. అధర్మపరుని ఇంట లక్ష్మి నివసించాను, ఉత్తముడైన వాడు ఆకులే పట్టేను. తల్లి గర్భము నుండి వెలువడిన క్షణమే బిడ్డ తల్లితో మాట్లాడాను. ఒకరి పెళ్ళాము వేరొకరి సొత్తొగుట సామాన్యమయ్యాను అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. అధర్మపరుని ఇంట అంటే ఎవడైతే ధర్మానికి వ్యతిరేకంగా ఉంటాడో వాని ఇంటనే లక్ష్మి నివసించాను అని చెప్తున్నారు. ఇక ఉత్తముడైన వాడు ఆకులే పట్టేను అంటున్నారు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన క్షణమే బిడ్డ తల్లితో మాట్లాడాను, ఒకరి పెళ్ళాము వేరొకరి సొత్తొగుట సామాన్యమయ్యాను అన్నారు. విచిత్రమైనటువంటి ఎన్నో జరుగుతాయని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మనం చూడండి, కాలజ్ఞానంలో మొత్తం కూడా ఇలాగే ఉంటాయి. ఇదంతా కూడా ఈ కలియుగ అంతం సమయంలో జరుగుతాయండి. ఇక మూడో విషయాన్ని మనం తెలుసుకుందాం. నందికొండ ప్రాంతాన కొండంత నక్షత్రం ఒకటి కనిపించాను, నెల్లూరు నందున్న శ్రీ రంగనాయకుడు నీటి యందు మునిగిపోయాను అన్నారు. నందికొండ ప్రాంతాన కొండంత నక్షత్రం ఒకటి కనిపించాను అన్నారు. అలాగే నెల్లూరు నందున్నటువంటి శ్రీ రంగనాయకుడు నీటి యందు మునిగిపోయాను. నెల్లూరులో రంగనాయక స్వామి దేవస్థానం ఉందండి, మీరు చూస్తున్నదే ఆ వీడియో, రంగనాయక స్వామి దేవాలయం వీడియో. నీరు ఇప్పటికి కూడా బ్యాక్ సైడ్లో దేవాలయం వెనుక సైడు నీరు ఇప్పటికి ఉంటాయండి. బాగా వర్షాలు పడినప్పుడు ఆ నీరంతా కూడా దేవాలయంలోకి వస్తూ ఉంటాయి. ఇక మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మనం రుద్రాభిషేకం జరిపిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో వస్తుంది. ఒకసారి తక్కువ సమయం ఉంది, 1-2 రోజులు అంతే. అందులో 3 రోజులు నేను పెట్టాను కదా, కానీ కేవలం 2 రోజులు మాత్రం ఉంది. మళ్ళీ వీడియో ఎడిట్ చేయలేక అలా పెట్టాను. ఓకేనా, చూడండి, వీలైన తొందరగా మీ పేరు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి, నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ తరపున మన ఛానల్ ఆధ్వర్యంలో మనం రుద్రాభిషేకం జరిపిస్తున్నాము. డిసెంబర్ 16వ తేదీ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజున ఈ రుద్రాభిషేకం జరిపించుకోవడం వలన దీర్ఘాయుషు, ఆరోగ్యము, ఐశ్వర్యము పొందడానికి ఈ రుద్రాభిషేకం చాలా ఉత్తమమైనటువంటి పూజ అండి. ఆరోగ్య సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు, సంసార అభివృద్ధి, సంతాన అభివృద్ధి, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక పరంగా, వివాహం పరంగా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ రుద్రాభిషేకం. అందుకే ఖచ్చితంగా మీ గోత్రనామాలతో ఈ పూజ జరిపించి ఒక్కసారి ప్రయత్నించండి. అన్ని విఘ్నాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు. పూజ అనంతరం మీకు స్వామివారి ప్రసాదంగా ఒక చిన్న శివలింగము, పంచముఖి రుద్రాక్షలు 2 విభూది ప్రసాదం పంపబడుతుంది. ఒకవేళ మీకు శివలింగం వద్దు అనుకుంటే శివలింగం కాకుండా రుద్రాక్షలే 4 రుద్రాక్షలు విభూది ప్రసాదం పంపబడుతుంది. రుద్రాభిషేకం జరిపిస్తున్నాం, అది కూడా కేవలం 999 రూపాయలతోనే. మనం బయట ఇదే రుద్రాభిషేకం జరిపించుకుంటే మనకు 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది. కావాలంటే మీరు చూడండి, మనం అంత ఖర్చు పెట్టుకొని మనం రుద్రాభిషేకం జరిపించుకున్నా సరే, మనం అంత ఖర్చు పెట్టి పూజ చేయించుకున్నా సరే వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది మనకు తెలియదు. అసలు మన గోత్రనామాలతో చేసినారా లేదా అన్నది కూడా మనకు డౌట్గానే ఉంటుంది. కానీ మన ఛానల్ తరపున అలా కాదండి. మన ఛానల్ తరపున మనం జరిపించే ఈ పూజ పూర్తి వీడియో మీకు వాట్సాప్కు నేను షేర్ చేస్తాను. మరొక విషయం ఏంటంటే
ఆ పరమేశ్వరుల వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అభిషేకం ఎప్పుడు జరుగుతుందంటే మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం రోజునే ప్రీతికరమైనటువంటి అభిషేకం జరుగుతుంది. ఆ రోజున అభిషేకం చేస్తే ఎవరి పేర్ల మీద, ఎవరి గోత్రనామాల మీద మనం అభిషేకం చేస్తామో వాళ్ళు కోరుకునే కోరికలను ఇట్టే తీర్చేస్తారంట పరమేశ్వరుల వారు. ఈ మాట నేను చెప్తున్నది కదండి, పెద్ద పెద్ద పండితులు చెప్తున్నటువంటి మాట. కావాలంటే మీరు యూట్యూబ్లో మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అని కొట్టండి, పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తుల ప్రవచనాలే వస్తాయి ఈ రోజు గురించి. ఇలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీరు నిజంగా కష్టాల్లో ఉంటే, మీరు నిజంగా ఇబ్బందుల్లో ఉంటే, మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఒక్కొక్కసారి కలిసి రాదండి, ఎంత కష్టపడినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళకు మంచి అవకాశం. ఈ రోజును ఎవరు మిస్ అవ్వకండి. డిసెంబర్ 16వ తేదీన తెల్లవారుజాముని ఈ రుద్రాభిషేకం జరుగుతుంది. అలాగే కేవలం 3 రోజులు మాత్రం సమయం ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి, ఎవరు మిస్ అవ్వకండి. మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవడం కోసం మీరు కాల్ చేయవలసిన నెంబర్ లేదా వాట్సాప్లో మీ పేర్లు గోత్రనామాలలో పంపాల్సిన నెంబర్ వచ్చేసి 7981961643 7981961643. ఇక క్షేత్రం వచ్చేసి మనము ఈ రుద్రాభిషేకం జరిపించే క్షేత్రం వచ్చేసి దట్టమైన నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్నటువంటి పలుపొలవీడు అనే క్షేత్రం అండి. చాలా పురాతనమైనటువంటి క్షేత్రము. ఒకప్పుడు కాశీరాజులు నెలల తరబడి అడవి మార్గం గుండా వచ్చి ఇక్కడ పూజలు చేసుకుని వెళ్ళేవాళ్ళంట. అంత గొప్ప క్షేత్రం, నిజంగా అద్భుతాలు జరిగినటువంటి క్షేత్రం అండి. సో ఇంత చిన్న వీడియోలో నేను అంత పెద్ద స్థల పురాణం చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది, కాబట్టి చాలా గొప్ప క్షేత్రం అండి. నన్ను నమ్మి ఒక అడుగు అయితే ముందుకేయండి. అన్నిటికీ ఆ పార్వతీ పరమేశ్వర్ల వారిపైన భారం వేసి ఒక్క అడుగు ముందుకేయండి, అంతా వాళ్ళే చూసుకుంటారు. సరేనా? ప్రతి ఒక్కరికి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇక శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 4వ విషయాన్ని మనం చూద్దాం. కంచి కామాక్షమ్మ గుడిలోని మహిమలెన్నో కనిపించాను, అర్ధరాత్రి సమయాన దేవతా శక్తులు ధ్వజం స్తంభాన్నే కదిలించి వేశాను అన్నారు శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. కంచి కామాక్షమ్మ గుడిలోన మహిమలెన్నో కనిపించాను అన్నారు, అర్ధరాత్రి సమయాన దేవతా శక్తులు ధ్వజస్తంభాన్ని కదిలించి వేశాను అన్నారు. ఇది తమిళనాడులో అండి. ఇక 5వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఉత్తర దిశ నందు ఉరుము ఒకటి పుట్టాను, అది దక్షిణ దిశకు వచ్చి మెరిశాను, అది 1000 సూర్యుల కాంతితో నుండేను, అది చూచిన జనులు గుడ్డివారైపోయారు అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. చూడండి, ఉత్తర దిశ నందు ఉరుము ఒకటి పుట్టుతుందని, అది దక్షిణ దిశకు వచ్చి మెరుస్తుందని, అది 1000 సూర్యుల కాంతితో ఉంటుందని, అది చూసిన జనులు గుడ్డివారైపోతారని చెప్తున్నారు. అంటే ఒక్క సూర్యుడిని చూడడానికి మనకి కంటి వెలుగు సరిపోదు, అలాంటిది 1000 సూర్యుల కాంతితో. అంటే ఒకసారి ఊహించండి మీరే. అంటే అణుబాంబు ఇలా ఏమైనా పడుతుందో అని డౌట్గా ఉందండి. ఇక 6వ విషయాన్ని అయితే మనం తెలుసుకుందాం. బిజవాడ నందున్న కృష్ణమ్మ ఉగ్రరూపముతోడ ఇంద్రకీలాద్రిపైకి ఎగసేను, కనకదుర్గమ్మను ముక్కుపోగు వరకు నీట మునిగేను అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం. ఎప్పుడైతే విజయవాడ దుర్గమ్మ కనకదుర్గమ్మ ముక్కు పుడకను నీరు తాకుతుందో అప్పుడు కలియుగ అంతం అని చెప్తారు కదా. అంటే ఒక విపత్తు, అక్కడ ఉన్నటువంటి నది పొంగి పొర్లి విజయవాడ మొత్తాన్ని ముంచేస్తుందని చెప్తున్నారు శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక 7వ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, వేద శాస్త్రములన్నీ కల్పితమని చెప్పుచూ అడ్డముగా వాదించు గడ్డము లేని వారు అధికమయ్యారు అన్నారు. మోసము లేకుండా జీవించు వారే ఎందు చూచినా కనిపించకుండేరు అన్నారు శ్రీ పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. వేదశాస్త్రములన్నీ కూడా కల్పితములని చెప్పుచూ అడ్డముగా వాదించు గడ్డము లేని వారు అధికమయ్యారు అంటున్నారు. సో ఇప్పటికీ మనం టీవీలలో డిబేట్లు జరుగుతూ ఉంటాయి చూడండి. అంత బూటకము, సనాతన ధర్మం లేదు, ఇలా ఎన్నో మనం చూస్తూ ఉంటాం వీడియోస్. మోసం లేకుండా జీవించే వారే ఎందుకు చూసినా కనిపించకుండా పోయారు అంటున్నారు. ప్రతి దాంట్లో మోసం ఉంటుందని చెప్తున్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక 8వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. ప్రపంచమున అంతటా ఎచ్చట చూచినా కానీ ఆడ సంతతే అధికమయ్యాను, ఒక పురుషుడకు 7 స్త్రీలు ఉండేరు అన్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ప్రపంచమున అంతటా ఎచ్చట చూసినా కానీ ఆడ సంతతే అధికమయ్యాను, ఆడపిల్లలే ఎక్కువ పుడతారని చెప్తున్నారు. ఒక పురుషుడికి 7 స్త్రీలు ఉంటారంట పెళ్లి చేసుకోవడానికి. అట్లా ఇక 9వ విషయాన్ని అయితే మనం చూద్దాం.
తల్లిదండ్రులు సైతము ఆడబిడ్డల మీద మమకారమున వదిలి వారిని అమ్ము జూపుటకు ముందుకొచ్చారు. స్త్రీ అంటే సంగమున వ్యాపారమయ్యాను, స్త్రీతోనే సర్వంబు జరిగాను, చేదైన వేపాకు తీయగా నుండుట చూశారు అన్నారు. తల్లిదండ్రులు సైతము ఆడబిడ్డల మీద మమకారమును వదిలి, ప్రేమ వదిలి వారిని అమ్ము జూపుటకు ముందుకొచ్చారంటున్నారు. అమ్మడానికి ముందుకొస్తారట. స్త్రీ అంటే సంగమున అంటే ఈ ప్రపంచంలో వ్యాపారం అవుతుందని చెప్తున్నారు. స్త్రీతోనే సర్వంబు జరుగుతుందని చెప్తున్నారు. చేదైన వేపాకు తీయగా ఉండటం కూడా ప్రజలు చూస్తారు అని చెప్తున్నారు శ్రీ పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇవన్నీ కూడా కలియుగ అంతం సమయంలో జరిగేటి అండి. మనం ఆపితే ఆగేటి కాదు. అందుకే మీ కొద్ది రోజులైనా సరే ప్రశాంతంగా బతకండి, మంచిగా న్యాయంగా బతకండి, ధర్మం వైపు ఉండండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ. రుద్రాభిషేకం గురించి ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. చూస్తూనే ఉండండి ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఓం నమః శివాయ.